ఇప్పుడు ఈశ్వరుడు భూదేవి ఈ కుర్రవాడు నా శ్రమజలం నుంచి పుట్టిన నీ పేరు మీదుగా కుదాతా హి భవిష్యతి గుణీతవ, ఇతడు భూదానం చేసేవాడు భూపుత్రుడు అవుతాడు. ఈ రోజు నుంచి ఇతన్ని కుజుడు అంటారు, మంగళుడు అంటారు, భూమిపుత్రుడు అంటారు. ఈ మహాత్ముడు భౌముడు అని పిలువబడతాడు. ఇంతెందుకు, ఇతన్ని ఎవరన్నా పూజిస్తే కుదాత భూమిని ఇస్తాడు. ఎవరికైనా ఇల్లు కావాలి అనిపించింది, స్థలం కావాలనిపించింది అంటే మంచి చోట, సంపత్ నగర్ లాంటి చోట వస్తే ఉపయోగం, కానీ ఎక్కడో ఊరవతల పారేస్తే ఏం ఉపయోగం? ఓ మంచి చోట, నలుగురు ఉన్న చోట, భక్తులు ఉన్న చోట, జ్ఞానులు ఉన్న చోట ఇంత స్థలం కావాలి, ఇల్లు కావాలి అనుకుంటే ఈ కుజుణ్ణి విడిచిపెట్టకుండా మండల దినం పూజిస్తే అతని అనుగ్రహంతో స్వగృహం వస్తుంది. పొలం కావాలంటే పొలం, స్థలం కావాలంటే స్థలం వస్తుంది. ఆశ తీరుస్తాడు, దురాశ కాదు. అంటే ఏమిటి? సొంత ఇల్లు కోరుకో, మొత్తం బంజారా హిల్స్ అన్ని వచ్చేయాలని కోరుకో, మొత్తం విజయవాడ అంతా వచ్చేయాలని కోరుకోకూడదు. నాకేదో కాస్త స్థలము పదిలముగా ఇంత గూడు కావాలనుకుంటే ఇస్తాడు ఆయన. సుస్పష్టంగా శివుడు 23వ శ్లోకంలో చెప్పాడు. అందుకే ఇన్నిసార్లు చేదస్తంగా చెబుతున్నాను. అసౌ బాలహ, ఈ బాలుడు కుదాత హి భవిష్యతి గుణీతవ, ఇతడు భూమికి సంబంధించినటువంటి వ్యాజ్యములు తొలగించి భూమిని ప్రసాదించేవాడు అవుతాడు. ఇతనిని పూజించిన వాళ్ళంతా భూమికి సంబంధించిన శుభములు పొందుతారు. ఇతడు భూమిని ఇస్తాడు. ఇది శివుడు చెప్పిన మాట. ఇంతెందుకు, మమాపి సుఖదాత హి గృహాణైనం యథారుచి, ఇతడు నాకు కూడా సుఖమిస్తాడు, సంతోషమిస్తాడు, ఈ బాలుణ్ణి ప్రేమతో స్వీకరించు అని రుద్రుడు ఆ కుమారుణ్ణి భూదేవి చేతిలో పెట్టి అదృశ్యం అయిపోయాట. ఇంకెక్కువసేపు ఉండకూడదు కనుక ఆ బాలుడు ఇవాళ మనందరం పిలిచే కుజగ్రహం అయ్యాడనమాట. సబాలో భౌమ ఇత్యాఖ్యాం ప్రాప్య భూత్వా యువాద్రుతం తస్యాం కాశ్యాం చిరం కాలం శిషేవే శంకరం ప్రభు. ఈ బాలుడి భౌముడు, కుజుడు, మంగళుడు, అంగారుడు, అంగారకుడు ఇత్యాది నామాలు పొందాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. వెంటనే కాశీకి వెళ్ళాడు. కాశ్యాం, కాశీలో చిరంకాలం, చాలా కాలం, శిషేవే శంకరం ప్రభుం, శివుణ్ణి చాలా భక్తితో పూజించాడు. చాలా కాలం శివుణ్ణి భక్తితో పూజించాడు. తన పేరు మీదుగా కుజేశ్వరలింగం లేక మంగళేశ్వరలింగం అనే లింగం ప్రతిష్ఠించాడు. నాతో కాశీ వచ్చిన వాళ్ళంతా చూశారు. కుజుడి ప్రతిష్ఠించిన లింగం ఉంటుందన్నమాట. దానికి మంగళేశ్వరలింగం, కుజేశ్వరలింగం అంటారు. కుజ భగవానుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు, శివుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు విశ్వేశ్వరుడు, నాయనా నిన్ను గ్రహం చేస్తున్నాను. ఇంతవరకు శుక్రుడే అందరిలోకి బాగా పేరు పొందినవాడు. శుక్ర మహాదశ అంటే మహాదశ అని అందరూ పొగుడుతారు. నువ్వు ఇంకా గొప్పవాడు అవుతావు అని దివ్యం లోకం జగామాసు శుక్రలోకాత్పరం, శుక్రుడి లోకం కంటే గొప్ప లోకం ఇచ్చి అంతకంటే గొప్పవాడు అవుదువుగాక అని వరం ఇచ్చాడు. కుజదోషం అని కొందరు పలుకుతారండి. దానికి కుజుడు దోషం ఇవ్వడు. కుజుడిని భక్తితో పూజిస్తే అనుగ్రహిస్తాడని అర్థం. వ్యవహారంలో కుజదోషం అంటున్నాం కానీ అది కుజ దోషం కాదట, అది కుజుడి యొక్క వరం. అందుకని నిన్ను పూజించిన వారు వరములు పొందుదురుగాక. ఈ కథంతా నారదునికి బ్రహ్మ చెబుతున్నాడు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఈ శివపురాణ కథ అంతా, నారద పరమ పవిత్రమైన మంగళోత్పత్తి కథ నీకు చెప్పాను. ఈ మంగళ కథ విన్నవాడు సర్వమంగళములు పొందుతాడు, శుభం పొందుతాడు. అమంగళం తస్య నాస్తి, వాడికి అమంగళం ఉండదు. నీవు ఈ కథని లోకంలో ప్రచారం చేయి అన్నాడు. మీరందరూ ఈ మంగళవారం పూట ఈ మంగళుని యొక్క ఉత్పత్తి కథ విన్న వాళ్ళందరూ కూడా మంగళదేవత యొక్క అనుగ్రహం పొంది శుభములు పొందుదురుగాక అని మంగళాశాసనం చేస్తుంది. ఇక పార్వతీదేవికి 8 ఏళ్ళు వచ్చాయి. శివుడి ఉజ్జయినిలో మాయమైపోయాడు కదా. అబ్బే ఇక్కడ తపస్సు చేస్తే నా తపస్సు డిస్టర్బ్ అయింది, మధ్యలో కొడుకు కూడా పుట్టాడు, వాడు లోకానికి ఉపకారం చేశాడు, కానీ నాకు మాత్రం ఇంకా ఆవేదన తగ్గాలనుకున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళి తపస్సు చేద్దాం అనుకున్నాడు. అప్పుడు నంది మొదలైన వాళ్ళు వెంట వస్తుంటే, ఇదిగో నా పక్కన మీరు ఎవరు ఉండద్దు, కాళ్ళు పడతాం కీళ్ళు పడతాం అంటూ నిరంతరం నన్ను డిస్టర్బ్ చేస్తే నా తపస్సు దెబ్బతింటుంది. కాబట్టి నాకు కనపడకుండా దూరంగా ఎక్కడైనా ఉండండి, నా వెంట రావద్దు, నేను ఏకాకిగా తపస్సు చేసుకుంటాను. యోగులు ఎప్పుడూ కూడా ఒక్కడిగా ఉంటారు, జనంతో ఉండరు అనగానే
శివుడి ఆజ్ఞ కాదనకుండా వీళ్ళంతా దూరంగా వెళ్ళిపోయి శివుడు ఎక్కడుంటే అక్కడికి కనపడకుండా ఆయనకి చాలా దూరంగా కూర్చుని ఆయన తపస్సు చేస్తే తపస్సు చేశారు, ఆయన స్నానం చేస్తే స్నానం చేశారు, ఆయనకి మాత్రం కంటపడలేదండి. అవి శివుడు వద్దు అన్న పని వాళ్ళు ఎప్పుడూ చెయ్యరు. ఈలోపు శివుడు తిరుగుతూ తిరుగుతూ హిమాలయ పర్వతం దగ్గరికి ఓషధిప్రస్థ నగరానికి వచ్చాడు. ఇది హిమవంతునికి తెలిసింది. అమ్మయ్య, నా జన్మ తరిస్తున్నది. మా అమ్మాయిని పెళ్లి చేసుకునే అల్లుడు గారు తపస్సుకి మా పర్వతం మీదకి వచ్చారు. ఎంతకాలం ఆయన అక్కడున్నట్ట ఇక్కడున్నట్ట అని విన్నాను, కానీ ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఎక్కడున్నాడో తెలియని పరమాత్మ మళ్ళీ నా దగ్గరికి ఇక్కడికే వస్తున్నాడని విన్నాను అనుకుని వెంటనే సంతోషంతో పొంగిపోతూ ప్రణనామ ప్రభుం రుద్రం సగణో భూధరేశ్వర. హిమాలయ పర్వత ప్రాంగణంలో ఇవాళ మనం కేదారం అని పిలుస్తున్న ప్రాంతంలో గౌరీకొండం అని ఒకటి ఉన్నది. ఆ గౌరీకొండ ప్రాంతం దగ్గరికి మొదట్లో శివుడు వచ్చాడు, తర్వాత పైకి వెళ్ళిపోయాడు అనుకోండి. అక్కడికి ఆయన రాగానే ఈ హిమవంతుడు ఎదురేగి సాష్టాంగ నమస్కారం చేశాడు, భక్తితో పూజించాడు. ఎంత అదృష్టవంతుడిని నేను! సమస్త లోకాలు తనలో పెట్టుకున్న ప్రభువు నా దగ్గరకు వచ్చి నా శిరస్సు మీద తన పాదం పెట్టాడు అని పొంగిపోతూ, దేవదేవ మహాదేవ కపర్దిన్ శంకర ప్రభో త్వయైవ లోకనాథేన పాలితం భువనత్రయం నమస్తే దేవదేవేశ యోగిరూపధరాయ చ నిర్గుణాయ నమస్తుభ్యం సగుణాయ విహారిణే కైలాసవాసినే శంభో సర్వలోకాటనాయ చ నమస్తే పరమేశాయ లీలాకారాయ శూలినే పరిపూర్ణ గుణాధాన వికారరహితాయ తే నమో అనీహాయ ధీరాయ పరమాత్మనే. ప్రభు, దేవదేవ, మహాదేవ, కపర్ది, జటాజోటాలు ధరించిన వాడిని కపర్ది అంటారు. పెద్ద జడలు ధరించిన మహాత్మా నమస్కారం. అవి జడల, ఆకాశమే నీ జడలు, ఈ భూమియే నీ పాదం, నీ నాభి వియత్తలం. ఈ చరాచర జగత్తులో ఉన్న నదీ నదములన్నీ నీలో ఉన్నటువంటి రక్తము, చీము మొదలైనటువంటి ద్రవాలు, ఈ చెట్లన్నీ నీ వెంట్రుకలు. నువ్వు సర్వలోకేశ్వరుడివి. లీలామాత్రంగా రూపం ధరించావు, అసలు రూపము లేదు, గుణము లేదు. యోగి రూపంలో ప్రస్తుతం నాకు దర్శనమిచ్చావు. నిర్గుణుడివి, సగుణుడివిగా కనపడ్డావు. అంతటా వ్యాపించేవాడివి, కేవలం కైలాసానికి వచ్చావు. ఏమీ చేతిలో పట్టుకొని వాడివి, శూలం ధరించావు. సకల గుణాలు ఉండి ఏ గుణాలు లేకుండా ఉండే, వికారాలు లేని, కామనులు లేని నీవు ఇప్పుడు ఏదో సంకల్పంతో ఇక్కడికి వచ్చావు. నీకు ఆనందం లేదు, దుఃఖం లేదు, విషయాలు లేవు, భోగాలు లేవు, రాగం లేదు, ద్వేషం లేదు, క్రోధం లేదు, మదం లేదు. అందుకే నిన్ను బ్రహ్మ, విష్ణువు మొదలైన వాళ్ళు నిరంతరం సేవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. సర్వేశ్వరుడివి కూడా అందరికీ నమస్కరిస్తావు, సాధువులకు ఆనందం ప్రసాదిస్తావు, నీ కథ విన్నంత మాత్రం చేత సకల శుభాలు ప్రసాదిస్తావు. దీనబాంధవుడివి. అటువంటి నువ్వు ఇక్కడికి రావడం నా అదృష్టం. నా జన్మ సఫలమయ్యింది. ఇంతకాలం అందరూ గంగానది ఈ కొండ మీద పుట్టింది కాబట్టి గంగానదికి మూలకారకుడైన హిమవంతుడు, అనేక ఓషధులకు మూలకారకుడైన హిమవంతుడు, యోగులకు నిలయమైన హిమవంతుడు గొప్పవాడని పొగిడారు. ఇప్పుడు అంతకంటే గొప్ప పుట్టుకున్నది. ఎందుకని? సాక్షాత్తు యోగీశ్వరుడు శివుడు వచ్చి కొండ మీద ఉన్నాడు. శివుడికి నిలయంట హిమవంతుడు, హిమాలయ పర్వతాల్లో శివుడు ఉంటారు అని నన్ను పొగుడుతారు. నా వల్ల నాకు కీర్తి రాలేదు, నీవు పాదం పెట్టడం వల్ల కీర్తి వచ్చింది. పనికి మానిన వాళ్ళని కూడా నీ పాదస్పర్శతో మహాత్ములుగా, కీర్తివంతులుగా, యశఃపూరితులుగా చేసే నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించి ఆజ్ఞాపించు. నేను నీ సేవకుణ్ణి కనుక ఈ నీ దాసుణ్ణి ఆజ్ఞాపించి ఈ కింకరుడి చేత శంకర ఏదో ఒకటి చేయించుకో అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, నాకు పెద్దగా కోరికలు లేవు, తపస్సు చెయ్యాలన్న కోరిక తప్ప. ఆ తపస్సు కూడా రహస్యం, ఒంటరిగా చేయాలి, ఎవరికీ తెలియకుండా చేయాలనుకుంటున్నాను. కొంతమంది జపం చేస్తున్నప్పుడు అందరికీ తెలియడం కోసం కూర్చుంటారులేండి, ఇలా కళ్ళు మూసుకుని అని అందరూ ఉన్న చోట తపస్సు చేస్తారు.
అంటే వీడు ఏదో తపస్సు చేస్తున్నట్టున్నాడు, జపం చేస్తున్నట్టున్నాడు అని అందరూ అనుకోవడం కోసం చేస్తారు. అది రహస్తపస్సు కాదు. కానీ నాకు రహస్తపస్సు కావాలి. నీ కొండ మీదకి ఎవరు పడితే వాళ్ళు రారని నాకు తెలుసు. అందుకే ఇక్కడ తపస్సు చేద్దాం అనుకున్నాను. నువ్వు నాకు ఒక చిన్న ఆశ్రమం కట్టిస్తే ఈ ఆశ్రమంలో ఏకాంతంగా తపస్సు చేసుకుంటాను. నీ కొండ మీద దేవతలు, రాక్షసులు, మునులు, యోగులు, సిద్ధులు ఎందరో ఎక్కడెక్కడో తపస్సు చేస్తున్నారు. వాళ్ళందరూ లేని స్థలం ఇది. అందుకే ఇక్కడికి వచ్చాను. అందరి మధ్యలో కూర్చుంటే నా బుద్ధి కూడా వాళ్ళ బుద్ధిలా మారచ్చు. అందువల్ల ఏకాంత తపస్సు అవసరం. నువ్వు పరోపకారపరాయణుడివి. ఇంత కొండ నీది గనక ఈ కొండలో నాకు ఈ కాస్త బండ అండగా ఇస్తే ఇక్కడే కూర్చుండి తపస్సు చేసుకుంటాను. ఏమంటావనగానే ఆయన నెత్తినూరు కొట్టుకుని, ఈ కొండే నువ్వు, ఈ కొండ రూపంలో ఉన్న నన్ను సృష్టించింది నువ్వు, అటువంటిది ఈ కొండ నీకు అండంటావా? ఇంత స్థలం ఇమ్మంటావా? ప్రభు, ఈ పర్వతాన్ని స్వేచ్ఛగా వినియోగించుకో. అసలు నీ మాట కాదంటే నేను ఉంటానా? ఈ చరాచర జగత్తులో నీ మాట కాదన్నవాడు ఎక్కువ కాలం జీవిస్తాడా? నీ అనుగ్రహం ఉంటే చిరజీవి అవుతాడు, లేకపోతే మరజీవి అవుతాడు. ప్రభు, నేను ఎప్పుడో మనస్సులో నిన్ను పూజించాను. ఎంతెందుకు, నా మనస్సులో ఒక సంకల్పం ఉంది, అదేంటో ఇప్పుడు చెప్పను. అది అయ్యిందంటే ఇదంతా నీకు కట్నమే. అదేంటే హిమాలయ పర్వతాన్ని కట్నంగా ఇచ్చేస్తానంటాడు ఆయన. అయినా మనబోటి వాడికి హిమాలయ పర్వతం కట్నంగా ఇస్తే ఏం చేస్తాం? అంతకంటే ఏదైనా విశాఖపట్నం ఇస్తే ఇళ్ళును అవి పుచ్చుకుంటాం. కానీ ఆయన శివుడు కాబట్టి ఏదైనా పుచ్చుకుంటాడు అనుకోండి. ఈ కొండ మీద కూర్చో. ఇప్పుడు నువ్వు ఈ కొండ మీద కూర్చుంటే నేను దేవేంద్రుడి కంటే గొప్పవాడిని. ఆయన దేవేంద్రుడైతే అయ్యి ఉండొచ్చు కాక, శివుడు అంతటి వాడు నా కొండ మీద కూర్చుంటే నేను మహేంద్రుడి కంటే గొప్ప గిరీంద్రుడిని అవుతున్నాను అని పొంగిపోయాడు ఆయన. నిర్విఘ్నంగా మాత్రం తపస్సు చేసుకో. ఇంకొక కోరిక, నువ్వు తపస్సు చేసుకునేటప్పుడు యోగుల్లాగే గంగలో స్నానం చేస్తావు, ఏ చర్మాలు కట్టుకుని చర్మం మీద కూర్చుని జపం చేసుకుంటావు. రోజు పొద్దున్న లేచి లేవగానే స్నానం చేసేటప్పుడు నీకు కట్టుకోవడానికి చర్మాలు ఇవ్వడానికి, తుడుచుకోవడానికి తువ్వాళ్ళు ఇవ్వడానికి, కమండలంతో జపజలం ఇవ్వడానికి సేవకులు ఉంటే బాగుంటుంది కదా. ఒకళ్ళిద్దరైనా సేవకులు లేకుండా ఋషులు తపస్సు చేయలేరు. ఎంత గొప్పవాడికైనా కనీసం 1 hour నన్ను ఉండాలి. కాబట్టి నా మాట విను. నాకు కూతురు ఉంది. ఆ కూతురికి 2 చెలికెత్తులు ఉన్నారు. ఆ చెలికెత్తుల పేరు జయ, విజయ. ఈ జయ, విజయ, నా పార్వతి ముగ్గురిని నీ సేవకి వినియోగిస్తాను. వాళ్ళ చేత సేవ చేయించుకుంటూ అప్పుడు నువ్వు తపస్సు చెయ్యనగానే నీ కూతురు వచ్చి సేవ చేస్తే అప్పుడు నా తపస్సు షేవ్ అవుతుంది నాయన అన్నాడు ఆయన. నేను తపస్సు చేసుకునేది ఆత్మోద్ధరణకి, యోగిగా తపస్సు చేద్దాం అనుకుంటున్నాను. నీ కుమార్తె గురించి కొంత విన్నాను, పరమసుందరి అని విన్నాను. మీ అమ్మాయి వచ్చి సేవ చేస్తే ఇక నేనేం తపస్సు చేస్తాను? నాకు రాగం లేదు, ద్వేషం లేదు. కాబట్టి ఏకాంతంగా తపస్సు చేస్తానడు. కానీ అప్పటిదాకా తండ్రి వెనకాతల రహస్యంగా దక్కుంది ఆవిడ. ఈ సంభాషణ మధ్యలోకి రాలేదు. ఇప్పుడు శివుడు నేను ఏకాంతంగా తపస్సు చేస్తాననగానే పుటుక్కుని ముందుకొచ్చింది. స్వామి నమస్కారం అంది. ఈశ్వరుడు ధ్యాన పంజరంలో ఉన్నవాడు ఆవిడ చూచాడు. న్యమీలయ దృశవు శీఘ్రం దధ్యవు సంరూపముత్తమం. కళ్ళు అలా తెరిచి చూచాడు. ఆ రూపం చూడగానే కళ్ళు మూసుకున్నాడు. ఒక్క క్షణం ఆయన కళ్ళు జిగేలు ఉన్నాయట పార్వతిని చూడగానే. అందుకే కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుని జపం చేయడం మొదలుపెట్టాడు. కానీ చిత్రం ఏంటో తెలుసా? ఈ శివుడు అంతటి వాడు కళ్ళు మూసుకుంటే ఈసారి ఆయన ముఖం ఆయన కనబడ్డంలా. ఎంతో పూర్వం శివుడు తపస్సు చేసుకున్నప్పుడు తన కోసం తాను తపస్సు చేసుకున్నాడని చెప్పాం కదా. ఆత్మ ధ్యానం చేశాడు అంటే తనను తానే ధ్యానించాడు. ఇప్పుడు ధ్యానిస్తే తాను కనబడ్డంలా. కళ్ళు తెరిచినప్పుడు చూచిన పార్వతీ రూపమే కనబడ్డం మొదలుపెట్టిందిట. చంద్రరేఖతో మంచి అద్భుతమైన మెరిసిపోతున్న కాంతితో కురులతో ఉన్నటువంటి పార్వతీ సౌందర్యం కళ్ళల్లో పడగానే ఆయన కళ్ళు తెరిచి, హిమాలయ, ఏం అన్యాయం చేస్తున్నావు నాకు నువ్వు? నేను ఆత్మధ్యానం చేస్తూ ఉంటే నువ్వు జీవాత్మని ఇక్కడ పట్టుకొచ్చి పెట్టావు. నువ్వేమనుకోక ఈవిడ ఇక్కడి నుంచి పట్టుకుపో. ఈవిడ ఇక్కడ ఉంటే నేను తపస్సు చేయలేనన్నట్ట. ఎన్ని లీలలండి శివుడివి. ఆ ఇద్దరు ఎప్పుడన్నా ఒకరికొకరు విరోధంగా వ్యతిరేకంగా ఉంటారా? అప్పుడు హిమాలయం, దేవదేవ మహాదేవ కరుణాకర శంకర పశ్యమాం చరణం ప్రాప్యమున్మీల్య నయనే విభో. దేవదేవ, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూచి ఆ మాటను, ఇక్కడ కూర్చుని తపస్సు చేసుకో, తపస్సు చేస్తే నా కూతుర్ని సేవకురాలిగా ఇస్తాను అంటే ఇప్పుడు వద్దు పొమ్మంటావా? అంటే నీ మీద నీకే అనుమానమా?
నీ తపశ్శక్తి మీద, లేక నీ నిష్ఠ మీద, నీ ఆత్మ నిగ్రహం మీదే నీకు అనుమానం అన్నమాట. నువ్వు ఉగ్రుడివి, నిగ్రహం లేనివాడివి కాదు. వేదం నిన్ను నేతి నేతి అనే వాక్యాలతో, అంటే ఇతడు ఇది కాదు ఇది కాదు కానీ అంతా తానే అని వర్ణిస్తోంది. అటువంటి నీవు మా అమ్మాయి పక్కన కూర్చుంటే తపస్సు భగ్నం అయిపోతుంది అన్నావంటే అప్పుడు నువ్వు యోగివా, భోగివా, రోగివా? మహేశ్వరుడు మళ్ళీ అన్నాడు, నాయన ప్రస్తుతం నీతో వాదించే శక్తి నాకు లేదు. పర్వతరాజా, నువ్వు రోజు నన్ను చూడడానికి రావచ్చు, నేను తపస్సు చేసుకుంటాను. కానీ మళ్ళీ చెబుతున్నాను, నీ కుమార్తెని ఇంటి దగ్గరే పెట్టు. కుమార్యం సదనే స్థాప్య, నీ కూతుర్ని వదిలేసి రావాలి. అలా అయితేనే నీకు నా దర్శనం, అప్పుడైతేనే నేను నీ కొండ మీద కూర్చుంటాను. లేదా ఇంకా బోల్డ్ కొండలు ఉన్నాయి, అక్కడికి పోతా. అది ఇది కాకపోతే పద్మాకర్ గారి రూమ్లో తపస్సు చేసుకుంటాను అనగానే మళ్ళీ హిమవంతుడు, ఏమండి అందరినీ అనుగ్రహించే మీరు నా కూతుర్ని అనుగ్రహించరా అన్నట్ట. అనుగ్రహించలేక కాదు, కానీ నేను యోగిని, నాకున్న బాధ నీకేం చెప్పను. ఉన్న విషయం కొండ బదులు కొట్టాడు, చెప్తాను విను. ఇయం కుమారీ శుశ్రోణి తన్వీ చంద్రాననా శుభ నానేతవ్యా మత్సమీపే వారయామి పునః పునః. ఈ నీ కుమారి పరమ సౌందర్యవతి. ఈ సౌందర్యం చావడానికి సిద్ధంగా ఉన్న ముసలివాళ్ళను కూడా ఆకర్షిస్తుంది. చంద్రబింబం లాంటి ముఖం కలిగినది, శుభదర్శనురాలు. ఈవిడ ముఖం చూస్తే నాకు కూడా మనస్సు చెలిస్తోంది. ఉన్న విషయం చెబుతున్నాను. అందుకే వేదవేత్తలు ఏమన్నారు, సుందరి అయిన స్త్రీని పక్కన పెట్టుకుని తపస్సు చేయడం ప్రమాదమని, మాయలో పడతాడని చెప్పారు. అందగత్తిని పక్క పెట్టుకుని తపస్సు చేయడం చాలా కష్టం. ఏదో నాలాంటి వాడు పక్కన పెట్టాడు. ఈ స్త్రీ విఘ్నకారిణి అవుతుంది. నేను తపస్శాలిని, యోగిని, ఈ మాయన నేను చేయలేదనుకో. అయినా స్త్రీలు ఉన్న చోట తపస్సు ఏం చేస్తాం అనగానే అప్పటిదాకా మాట్లాడకుండా ఊరుకున్న పార్వతి ముందుకు వచ్చింది. ఓహో అలాగా, నేనుంటే తపస్సు చేయలేవా? కిముక్తం గిరిరాజాయ త్వయా యోగిన్ తపస్సిన. పర్వతరాజుతో మా నాన్నగారితో ఏమన్నారండి బాబు పరమేశ్వరుల వారు? స్త్రీ పక్కనుంటే తపస్సుకి భగ్నమా? ఆ లెక్కన నీకు తపస్సు ఎందుకు చేయటం? ఎదురుగుండా అన్నం ఉంటే ఉపవాసం ఉండలేనన్నవాడికి ఉపవాసం ఏం చేస్తాడు? ఉపవాసం ఉంటాను అన్నట్టు ఎవడో. ఎంతలో ఎవడో దోశలు మంచి ఎర్రగా వేయించేట, పక్కన మంచి పల్లీ చట్నీ పెట్టేట, దాంతో వీడు ఉపవాసం పక్కన పెట్టి ఈ దోశ గిల్లి ఈ పల్లీ చట్నీలో నంచుకు తినేశాడు. తిండి కనపడితే ఉపవాసం మాని, స్త్రీ సౌందర్యాన్ని చూస్తే బ్రహ్మచర్య దీక్ష మాని, డబ్బు కనపడగానే ధన వ్యామోహంలో పడి కొట్టుమిట్టేవాడున్నాడే, అటువంటి వాడిని యోగి అనరు, తపస్వి అనరు. వాడిని నువ్వు మహాతపస్వి, నీ బుద్ధి ఈ మాత్రానికే కరిగిపోతే ఎలాగా? అసలు ఇంకొక విషయం చెప్తాను. కస్తవం నీవెవడివి? కా ప్రకృతి సూక్ష్మ ప్రకృతి ఏది అంటే నువ్వెవరివి, ప్రకృతి ఎవరు? అసలు ప్రకృతి లేకుండా శివుడు ఎప్పుడన్నా ఉపాసన చేస్తాడా? మహేశ్వరుడు అనే శబ్దమునకు ప్రకృతితో కలిసిన పురుషుడని అర్థం. కాబట్టి నీలో ప్రకృతి ఉంది, ఆ ప్రకృతిని నేనని గ్రహించు, నువ్వు పురుషుడివని గ్రహించు. మనిద్దరం ఎప్పుడైనా భిన్నముగా ఉన్నామా? నీలో ఎప్పుడూ నేను, నాలో నువ్వు ఉంటావు. అందువల్ల యోగి వయ్యుండి కూడా భోగిలో ఉంటావు, భోగి వయ్యుండి యోగ్యం ఉంటావు. నీకు ఏ సంగమము లేదు, సంగమం లేకుండా నువ్వు ఉండదు. నువ్వెవరితో ఏ బంధంతో ఉండవు, కానీ అందరితో బంధంతో ఉన్నట్టు కనబడతావు. అన్ని ఆభరణాలు ఉంటాయి, ఏమీ లేనట్టుగా ఉంటావు అనగా మళ్ళీ ఆయన నేను శంభుణ్ణి ప్రకృతి లేకుండా తపస్సు చేద్దాం అనుకుంటున్నాను అన్నట్ట. ప్రకృతిని అతిక్రమించి తపస్సు చేస్తున్నాను అనుకున్నవాడికి అప్పుడు ప్రకృతి పక్కనుంటే కొంపే ములుగుతుందండి ఆవిడ. ప్రకృతి లేకుండా ఉండగలనన్నావు, అటువంటిప్పుడు ప్రకృతిని నేనున్నాను, ఉంటే మాత్రం నేను నిన్నేం చేస్తాను? ఒకవేళ నేను ఎదురుగుండా ఉంటే ఆ ప్రకృతికి లోబడితే అప్పుడు నువ్వు ప్రకృతికి అతీతుడివి కాదు. ఇది పెద్ద లాజిక్ అండోయ్. స్త్రీ పక్కనుంటే తపస్సు చేయలేనప్పుడు వాడు పురుషుడు కాడు. నిజంగా పురుషుడైతే స్త్రీ పక్కన ఉన్నప్పటికీ ఆ స్త్రీ ఏమీ చెయ్యదు. కాబట్టి ప్రకృతి ఉందా లేదా? ఇది పెద్ద గొడవ. దీని పెద్ద లాజిక్ అంటారనమాట. నువ్వు ప్రకృతిని అతిక్రమిస్తే ప్రకృతి అయిన స్త్రీ ఉండొచ్చు, తప్పులేదు. ఒకవేళ అతిక్రమించకపోతే అప్పుడు పక్కనే ఉండాలి.
ఇంకో తేలిగ్గా చెప్పాలంటే వెనకటికి ఒక కోర్టులో కేసు వచ్చింది. ఆ కేసులో ఒక ఆయన సన్యాసం పుచ్చుకున్న ఆయన, ఆ సన్యాసం పుచ్చుకున్న ఆయన ఆస్తి కోసం వారసులు వచ్చి తగాదా పెట్టారట కోర్టులో. అప్పుడు ఒక లాయర్ గారు వచ్చారు. ఏమండి ఈ విల్లు నమ్మచ్చా నమ్మకూడదా అని ఆ కేసు వేసిన వాడిని అడిగారు. లేదండి మా బంధువు నిజంగా సన్యాసి కాదు, దొంగ సన్యాసం పుచ్చుకున్నాడు, దొంగ సన్యాసం పుచ్చుకున్నటువంటి వాడి యొక్క వీలు చెల్లదు కదా అన్నట్ట. వెంటనే ఈ లాయర్ గారు జడ్జి గారితో ఈ వారసులు తెచ్చినటువంటి పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈయన దొంగ అయిన సన్యాసియా, సన్యాసి అయ్యి దొంగ అయ్యాడా, దొంగ అయ్యాక సన్యాసా, సన్యాసి అయ్యాక దొంగ అయ్యాడా, ఈయన దొంగ సన్యాసి అన్న దానికి అర్థం చెప్పండి, అప్పుడు ఈ విలుసంగా చూద్దాం అన్నట్ట. పాపం జడ్జి గారు దొంగ అయ్యాక సన్యాసా, సన్యాసి అయ్యాక దొంగ అయ్యాడా, దీని మీద బాగా వాదోపాదాలు జరిగాయండి కోర్టులో. చివరికి ఏం చేశారంటే దొంగ అయి సన్యాసి అయినా వీలు చెల్లదు, విలునామా, సన్యాసి అయి దొంగ అయితే అది చెల్లదు. కాబట్టి ఈ వారసులకు కాదు, ఆ ఏదో దూరంగా ఉన్నటువంటి కొడుకు వరస అయిన వాడికి చెల్లుతుందని కొట్టిపారేశారు. కాబట్టి ఈ దొంగ సన్యాసమా, సన్యాస దొంగమా, అదే తేలలేదు. అలాగే ప్రకృతే పురుషుడా, పురుషుల్లో ఉన్న ప్రకృతి, ప్రకృతిలో ఉన్న పురుషుడా, ప్రకృతికి అతీతమైన పురుషుడా, పురుషుడైతే ప్రకృతిలో ఉన్నాడా అని ఈవిడ అనగానే ఇదే సాంఖ్యం యొక్క లక్షణం. సాంఖ్యయోగం మెలిపెడుతుంది, ఏ విషయం తేల్చదు. అందుకని ఆయన ఓహో సాంఖ్యశాస్త్ర ప్రకారంగా నువ్వు నాలో ఉన్నావా లేదా, ఉంటే భయం ఏమిటి, లేకపోతే భయం ఏమిటి అంటున్నావు. ఇది వినడానికి బాగానే ఉంటుంది కానీ పక్కన ఉంటేనే కొంచెం తపస్సు చేయడానికి కష్టం అన్నాడు ఆయన. ఎంతెందుకు, కిం బహూక్తేన యోగీశ శృణుమద్వచనం పరం. యోగీశ్వర ఎందుకు ఇన్ని మాటలు, ఇప్పుడు చెబుతున్నాను విను. నేను ప్రకృతిని, ఈ స్త్రీ రూపంలో కనపడుతున్న ఈ ప్రకృతిని నేనే, దానికి అతీతంగా ఉన్న చరాచర జగత్తులో ఉన్న వృక్షాదులతో కూడిన సృష్టి నేనే. సాచాహం అంటే ఆ ప్రకృతిని నేను. పురుషోసిత్వం ఈ చరాచర జగత్తుకి మూలకారకుడివై రక్షిస్తున్న పురుషుడు వినువు. ఇది సత్యం, సత్యం సత్యం న సంశయ, ఇది సత్యం. ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటేనే పురుషుడికి ఒక రూపం వస్తుంది, పురుషుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ప్రకృతి ఒక రూపం ధరిస్తుంది. పురుషుడు లేకపోతే ప్రకృతి ఎక్కువ కాలం ఉండదు, ప్రకృతి లేకపోతే పురుషుడు ఏ పని చేయలేడు. కాబట్టి నువ్వేమో పురుషుడివి, ఈ పురుషుడి చేత పని చేయించే పురుషకారం నేను, అంటే ఒక వ్యక్తి చేత పని చేయించడానికి కావలసిన శక్తిని నేను, ఆ శక్తి ఉంటేనే నువ్వు పురుషుడి రూపంలో ఉంటావు. కాబట్టి నా వల్ల నువ్వు భయపడక్కర్లేదు, అసలు నేను లేకుండా నువ్వు 5 నిమిషాలు ఎక్కడ ఉండలేవు, ఉన్నా తపస్సు చేయలేవు. కాబట్టి సాంఖ్యశాస్త్ర ప్రకారంగా నేను నీలో ఉన్నాను అనగానే సరే అయితే ఇన్ని కబుర్లు చెప్పాక నీ మాట నేను కాదనకూడదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎదురుగుండా ఉన్నా నీ ముఖం చూడకుండా సేవలు చేయించుకుంటూ తపస్సు చేస్తానన్నాడు ఆయన. అలాగే మీరు ఎంతకాలం అలా నా ముఖం చూడకుండా తపస్సు చేస్తే అంతకాలం చేయండి, ఎప్పుడో ఒకప్పుడు నా ముఖం చూడక తప్పదులేండి అన్నది. హిమాలయ నాకు భూమి కేటాయించు, ఆ భూమి మీద కూర్చుంటాను, తపస్సు చేస్తాను, కానీ ఈమె నాతో మాట్లాడకూడదు, నేను మౌనంగా ఉంటాను, ఆవిడ మౌనంగా ఉండాలి. ఎంతకాలం ఇలా సాగుతుందో చూద్దాం, మొత్తం మీద మౌన తపస్సు సాగుతుంది అన్నాడు ఆయన. హిమవంతుడు సంతోషించాడు. శివుడు ఏమనుకున్నాడు, ఈ అమ్మవారికి నన్ను ఏమైనా బుట్టలో వేస్తానని అహంకారం ఉంది, ఈ అహంకారాన్ని కొంచెం పరీక్షించి కానీ దగ్గరికి తీసుకొని అని ఆయన అనుకున్నాడు. నా ముఖం చూడకుండా బ్రహ్మచర్యతో దీక్షతో ఉంటానంటున్నాడు శివుడు, ఈయన సంగతి ఏమిటో చూస్తానని ఈవిడ అనుకుంది. ఒకళ్ళు ప్రతిజ్ఞలు ఇద్దరూ చేసుకున్నారట. శివుణ్ణి బుట్టలో వేయడానికి అమ్మని ఏమైనా సరే దూరం పెట్టాలని ఆయన, ఇద్దరూ మనస్సులో సంకల్పించి తపస్సు మొదలుపెట్టారు. ఇప్పుడు నంది మొదలైన వాళ్ళు దూరం నుంచి అమ్మవారు వచ్చింది కదండి, మేము కూడా మీ దగ్గరలో కుటీరాలు వేసుకోవచ్చా అన్నట్టు వాళ్ళు. ఈ గురువుగారి దగ్గరికి ఎవరన్నా వాళ్ళు సేవ చేయడానికి వస్తే మిగతా వాళ్ళంతా పోటీ పడతారు కదా, మేము రావచ్చా, మేము రావచ్చా, మేము కాళ్ళు నొక్కచ్చా అని ఈ గురువుల దగ్గరికి వస్తూ ఉంటే మరి నందీశ్వరాదులు శివుడి దగ్గరికి రాకుండా ఉంటారా? అందుకని అమ్మవారు తన చెలికత్తెలతో నీ సేవ చేస్తున్నది కనుక మేము కూడా రావచ్చా అని నంది, భృంగి, రిటి వీళ్ళంతా అడిగారు. నిశిషేద నతాంకోపి గణో నందీశ్వరాదిక. అప్పుడు నందీశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళని ఆయన ఆవిడ ఒక్కదానికే పర్మిషన్, కాబట్టి ఆవిడే మీరు నిషేధించకండి, ఆవిడ ఇక్కడికి వస్తుంది, మీరు నాకు దగ్గరగా ఉండకూడదు, కంటికి కనపడకూడదు, దూరంగా పండి అన్నాడు. అనగానే వారు చాలా దూరం వెళ్ళిపోయారు, ఆయన కనపడకుండా. ఒక్క అమ్మవారే తన చెలికత్తెలతో వచ్చేది.
రోజు ఉదయమే స్వామివారు తెల్లవారుజామున లేచేవాడు. ఆయన లేచే సమయానికి పార్వతి జయా విజయాలతో అక్కడికి వచ్చేది. నిర్వికారంగా ఆయనకి కావలసినవి ఇచ్చేది. తువ్వాళ్ళు గొడ్డలు ఆయన ఏమడిగితే అది ఇచ్చేది. ఆయన స్నానం చేసేవాడు. కూర్చోగానే జపానికి జింక చర్మలు పరిచేది. ఆ తర్వాత జపానికి సంధ్యావందనానికి నీళ్లు ఇచ్చేది. ఆ నీళ్లు పుచ్చుకుని ఆచమనం చేసి జపంలోకి వెళ్ళేవాడు. ఆయన ఏమిచ్చినా తినేవాడు కాదు. ఆవిడ ఎదురుగుండా అలా కూర్చుని ఆయన్నే చూసేది. ఆయన కళ్ళు తెరిచేవాడు కాదు. ఆవిడ అలాగే ఎదురుగుండా కూర్చుని ఓం నమశివాయ అనేది, ఈయన లోపల ఓం నమశివాయ చ నమశివాయ అనేవాడు. ఎన్నాళ్ళు జరిగిందో తెలియదు. ఆవిడ ముఖం ఆయన చూడటం, ఆ రూపం పార్వతీ రూపం స్వామివారిని ఆకర్షించలేదు. ఇక ఆయన పరమ ఏకాంత భక్తితో తపస్సు చేస్తూనే ఉన్నాడు. నిర్విఘ్నంగా ఆ చంద్రశేఖరుణ్ణి ఆమె సేవిస్తూనే ఉంది. ఆయన ఆవిడ్ని మనస్సులో పెట్టుకున్నాడు. కానీ పొరపాటులో కూడా కళ్ళు విప్పి ఆ సౌందర్యానికి లొంగేవాడు కాదు. అమ్మ మాత్రం అప్పుడప్పుడు ఆయన కాళ్ళు కడిగి వహ్ని శౌచేన వస్త్రేణ చక్రే తద్గాత్రమార్జనం, మరిగించిన నీటితో ఒక వస్త్రం శుభ్రం చేసి దాంతో శివుడి శరీరం తుడిచేదిటండోయ్. శివుడు తపస్సు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వేడి నీళ్లలో గుడ్డ పెట్టి ఆ గుడ్డ పిండి ఆ వేడి నీళ్లలో ముంచి పైకి తీసిన తడిగుడ్డతో తుడిచేదిట. అలా తుడిస్తే శీఘ్రకాలంలో భర్త అవుతాడని శాస్త్రం. అప్పుడప్పుడు కాళ్ళు కూడా కడిగేది. ప్రక్షాళ్య చరణౌ శంభోహ పపౌత చరణోదకం. శివుడి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు చేతిలో పోసుకుని దాన్ని తాగేది తీర్థంగా. ఇలా షోడశోపచారములతో శివుణ్ణి పూజించేది, శివుడికి పరిచర్యలు చేసేది. రాత్రికి ఇంటికి వెళ్ళిపోయేది, మళ్ళీ తెల్లవారుజామున వచ్చేది. ఆయన ఏ అర్ధరాత్రి 12ంటికో ఆవిడని వదిలేవాడు. ఆవిడ మళ్ళీ 3ంటికి వచ్చేది. ఇంచుమించుకు ఒక 3 అవర్స్ మాత్రమే పుట్టింటికి వెళ్ళేది ఆవిడ. మిగతా కాలం అంతా శివుడి దగ్గరే ఉండేది. ఒక్కొక్కప్పుడు సమిధలు, ఒక్కొక్కప్పుడు పువ్వులు, ఒక్కొక్కప్పుడు ఫలములు ఇవన్నీ పట్టుకొచ్చి శివునికి సమర్పించేది. శివుడు అవి స్వీకరించినట్టే స్వీకరించేవాడు, కానీ ఏం తినేవాడు కాదు. ఆ దర్భలు ఆ ఫలాలు మళ్ళీ ప్రసాదంగా వాళ్ళకే ఇచ్చేవాడు. ఒక 1000 సంవత్సరముల కాలం ఇంచుమించుగా అలా జరిగింది. అన్నాళ్ళైనా సతీ శివులకి ఏమీ సాంగత్యం లేదు. శివుడు మాత్రం ఏమనుకున్నాడు తెలుసా? యదైవైషా తపశ్చర్యా వ్రతం కాళీకరిష్యతి తదాచతాం గ్రహీష్యామి గర్వబీజ వివర్జితాం. ఈ కాళికకి మనస్సులో శివుణ్ణి ఏమైనా సరే లొంగ తీసుకోగలననే గర్వం ఉన్నది. ఆ గర్వం పోతే కానీ ఆవిడ్ని స్వీకరించదు. ఈ శైలజ యొక్క గర్వం పోవాలి. ఈ శైలజ గర్వం పోవాలంటే ఈవిడ అహంకారం పోయేంత వరకు తపస్సు చెయ్యాలి. కాబట్టి ఈవిడ ఎప్పుడు తపస్సు చేస్తే అప్పుడు అనుగ్రహిస్తారు. తపస్సు చేయనంత వరకు ఈవిడిని అనుగ్రహించను అనుకున్నాడు ఆయన. ఆవిడికి తపస్సు చేసే అవకాశం లేదు, కేవలం శివుడి సేవే చేస్తున్నది. ఇక ఈలోపు ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈలోపు భయంకరుడైన తారకాసురుడి యొక్క బాధలు దేవతలు మానవులు తట్టుకోలేకపోయారు. వాళ్ళంతా హాహాకారాలు చేశారు. ఈ తారకాసురుడి పీడ ఎలా పోతుంది అనుకున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళంతా బ్రహ్మదేవుడి శరణు కోరారు. అనగానే నారదునికి మళ్ళీ అనుమానం వచ్చింది. మధ్యలో ఈ తారకాసురుడు ఎవరు? వీడి బాధలు ఎందుకు దేవతలు పొందారు? ఈ కథ కూడా నాకు పూర్తిగా చెప్పు. నా కోసం కాదు, ఈ జగత్తు కోసం. ఏదో హఠాత్తుగా తారకాసురుడు ఎవడో బాధపడుతున్నాడంటే వాడి గురించి తెలియనటువంటి ప్రజలు ఈరోజు మంగళవారం కథ అయ్యాక ఇంటికి వెళ్ళి ఎవడి తారకుడు అని నిద్ర పట్టక బాధపడే అవకాశం ఉంటుంది. దిక్కుమాలిన సీరియల్స్కి అలవాటు పడిన వీళ్ళు ఈ సీరియల్ యొక్క సస్పెన్స్ తట్టుకోలేరు. అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నాయనా, నువ్వు నా కొడుకుల్లో కల్లా ప్రాజ్ఞుడివి కనుక చెబుతున్నాను. పైగా భక్తుడివి. ఈ కథలు భక్తులకే చెప్పాలి. నా భక్తాయ నదేయం. భక్తులు కాని వాళ్ళకి ఈ కథ చెప్పకూడదు. నీవు పరమభక్తుడివి చెబుతున్నాను విను. శంకరుణ్ణి స్మరించి చెబుతున్నాను విను. నా మానసపుత్రుడు మరీచి. బ్రహ్మ తన మనస్సు నుంచి మరీచి అనే ఒక ప్రజాపతిని సృష్టించాడు. మీకు ముందే చెప్పానుగా, మరీచి అంగిరుడు మొదలైన వాళ్ళంతా బ్రహ్మమానస పుత్రులు. అందులో ఈ మరీచి అనేవాడికి కశ్యపుడు అనేవాడు కొడుకు పుట్టాడు. ఈ కశ్యపుడు దక్షుని యొక్క కుమార్తెలు 13 పెళ్లి చేసుకున్నాడు. ఆ 13లో పెద్ద ఆవిడ అదితి. అదితి కొడుకులు ఇంద్రాది దేవతలు. రెండో ఆవిడ దితి. ఈ దితికి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని 2 కొడుకులు పుట్టారు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. నరసింహ రూపంతో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అప్పుడు దితి పరమ దుఃఖం పొంది
నా కుమారులిద్దరినీ అదితి తన కొడుకుల ద్వారా చంపించింది. నాకు ఈ అదితి నిజానికి అక్క కాదు, శత్రువు. దీని కొడుకుల్ని కూడా నాశనం చేయాలనుకున్నది. ఒక రోజున భర్తని పిలిచింది. దేవతల చేతిలో చావులేని అజేయులైన కుమారుణ్ణి ఒకడిని ప్రసాదించనగా ఆయన, నేను నీకు వరం ఇస్తాను, ఆ వరం ప్రకారం నువ్వు కొంతకాలం పాటు శివుణ్ణి ఉపాసించు, అప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు. గర్భవతిగా ఉన్నంతకాలం నువ్వు పగటిపూట నిద్రపోకు, అశుచిగా ఉన్నప్పుడు నిద్రపోకు, జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు. గర్భవతులు జుట్టు విరబోసుకుంటే పుట్టే పిల్లలు అయితే దుర్మరణం పాలవుతారు, లేదా నీకు దక్కకుండా వేరే వాళ్ళ పాలవుతారు అనగానే అలాగే జాగ్రత్తగా ఉంటానన్నది. గర్భం ధరించింది. ఈవిడ గర్భవతిగా ఉండగా ఇంద్రుడికి భయం కలిగింది. ఈవిడికి పుట్టే బిడ్డ నన్ను సంహరించే పరాక్రమవంతుడేమోననుకుని ఏమైనా కడుపులో ఉన్న బిడ్డని కడుపులో ఉండగానే చంపేద్దాం అనుకున్నాడు. వినయం నటిస్తూ ఒక రోజున పిన్ని గారి దగ్గరికి వచ్చాడు. పిన్ని పిన్ని, నా పాలిటి బంగారు గిన్ని, నిన్ను సేవిస్తాను అంటే కాళ్ళకి దండం పెట్టి, ఎంత చెడ్డ, నువ్వు నా పిన్నివి, మా అమ్మకి చెల్లివి, నువ్వంటే గౌరవం, ఏదో దురదృష్టవశాత్తు నీ కుమారుల్ని సంహరించాను, ఈ రోజు నుంచి నీకు కొడుకు పుట్టేదాకా సేవిస్తాను, నన్ను కాదనకు అని గట్టిగా కాళ్ళు పట్టుకుంటే పాప ఆవిడ కరిగిపోయింది. సరే పాదసేవ చేసుకుంది. ఈ పాదసేవ చేసేవాళ్ళందరూ నమ్మకూడదండో, ఎప్పుడు ఎవడు ఎందుకు సేవ చేస్తాడో తెలియదు. కాళ్ళు పట్టినట్టే పెట్టి పంపించేస్తారు కొందరు. అందులో పాదాలు పట్టుకునేటటువంటి వాళ్ళందరూ భక్తులు అనుకోవద్దు సుమా. సరే ఈవిడి పాదాలు ఒత్తడం మొదలుపెట్టాడు ఆయన. కశ్యప ప్రజాపతి చెప్పిన మాటలు ఉన్నాయిగా, ఈవిడ అశుచిగా ఉన్నప్పుడు ఆవిడ గర్భం నశిస్తుంది అంచేది. ఎప్పుడు ఈవిడ అశుచిగా ఉంటుందో సమయం చూసి కడుపులో ఉన్న పిల్లాన్ని చంపేద్దామని కాసు కూర్చున్నాడు ఈయన. పగటిపూట నిద్రపోకూడదు, కాళ్ళు కడుక్కోకుండా బాత్రూమ్కి వెళ్ళి వచ్చాక కూర్చోకూడదు, జుట్టు విరబోసుకోకూడదు, మల విసర్జనకి వెడితే స్నానం చెయ్యాలి, పేలు కుక్కుకోకూడదు, గడప దగ్గర గడప మీద పేలు కుక్కకూడదండి, ఇవన్నీ ప్రమాదం. ఇవన్నీ చెయ్యకూడని పనులు, గర్భవతులు అసలు చేయకూడదు. ఇవేమైనా చేస్తే ఈవిడ గర్భం నాశనం చేద్దాం అని ఇంద్రుడు కాసు కూర్చున్నట్ట. ఒక రోజున ఆవిడ పూర్ణ గర్భిణి అయ్యాక కాలకృత్యానికి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా అశుచిగానే, అది కూడా పైగా జుట్టు కూడా విరబోసుకుని మంచం మీద అలా పడుకుంది. మూత్ర విసర్జనకి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా జుట్టు విరబోసుకుని మంచం మీద పడుకున్నావా పిన్ని అని పంచన చేరి ఇంద్రుడు ఆవిడ నిద్రపోగానే వజ్రం పుచ్చుకుని తన మహామహిమతో ఆవిడ గర్భంలో ప్రవేశించేశాడు. ఆ గర్భంలో ఉన్న బిడ్డని పటా పటామని 7 ముక్కల కింద కొట్టాడు. నిజానికి రామాయణంలో 21 ముక్కలనే రాశారు, కానీ మిగతా పురాణాల్లో 7 సప్త సప్తభిహి అన్నారు. 7 ముక్కలు అయ్యాయిట ఆ కడుపులో ఉన్న పిండాలు. ఆ 7 ముక్కలు మళ్ళీ 7 పిల్లలు అయిపోయారండోయ్. కడుపులో ఉన్న ఒక్క పిండాన్ని ఈయన వజ్రంతో 7 ముక్కలు కొడితే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బుజ్జిబాబుగా మారిపోయి క్యార్ క్యార్ అని ఏడుస్తుంటే ఈయన వెంటనే మా వృధా ఏడవకండి ఏడవకండి అని మళ్ళీ ఒక్కొక్క ముక్కని 7 ముక్కల కింద కొట్టాడు. 7 7 49 ముక్కలు అయ్యాయి. 49 మంది మళ్ళీ పసివాళ్ళు అయిపోయి వాళ్ళు ఏడవడం మొదలెట్టారట. ఈలోపు ఈ ఏడుపుకి గర్భవతిగా నిద్రపోతున్న దితి మెలుకు తెచ్చుకుని ఏం జరుగుతోందంది అనగానే ఇంద్రుడి గర్భంలోంచి బయటకు వచ్చి, పిన్ని నన్ను తన్నైనా సరే రక్షించు, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను అని గట్టిగా కాళ్ళు పట్టుకుని క్షమించమన్నట్ట. ఇంతకీ ఏం జరిగింది అనగా, పిన్ని నీ గర్భాన్ని నాశనం చేద్దామని వచ్చానమ్మా, అశుచిగా ఉన్నప్పుడు నీ కడుపులో ప్రవేశించాను, పిండాలను ముక్కల కింద కొట్టి వాటిని చంపాలనుకున్నాను. అవేం పిండాలు ఓరి బాబోయ్, 7 ముక్కల కింద కొడితే మళ్ళీ 7 పిల్లలు అయ్యారు, ఆ ముక్కల్ని మళ్ళీ ముక్కలుగా కొడితే 49 మంది పిల్లలు తయారయ్యారు అని అప్పటి నుంచి ఆయన వీళ్ళు గట్టి పిండాలమ్మా అన్నట్ట. ఆ సామెత అలా పుట్టిందనమాట. ఒరే వీడు గట్టి పిండనరా అంటే ఇదనమాట. చంపాలనుకున్నా చావనివాడు వాడు, ఏం చెయ్యాలనుకున్నా చేయడానికి వీలు పడనివాడు, కొరుకువుడు పడనివాడు అనమాట. అప్పుడు ఆవిడ ఎందుకు ఈ పని చేసావంటే, నన్ను క్షమించు, మా అమ్మ కూడా పురికొల్పింది, శత్రుత్వం కడుపులో ఉండగానే తొలగించుకుందామని వచ్చాను, కానీ వీళ్ళు మహాత్ములు, నేను మారుదా అన్నాను కనుక వీళ్ళని మరుద్గణములని పేరు పెట్టి శాశ్వతంగా నా లోకంలో పెట్టుకుంటాను, వీళ్ళు దేవతలు అవుతారు, నెత్తి మీద పెట్టుకు పూజిస్తా గౌరవిస్తాను, నీ కొడుకులకి శాశ్వతంగా నాతో పాటు స్థానం ఇస్తానని వాగ్దానం చేసి ఈ మరుద్గణాలు పట్టుకుపోయాడు. దాంతో ఆవిడ చల్లబడింది. అయితేనే ఇక్కడ రాశాడు,
సప్త సప్తాభవన్ సుత అందుకు చెబుతున్నాను 13వ శ్లోకంలో 14వ అధ్యాయంలో దైవయోగం వల్ల సప్త 7 ఏళ్ళు 49 మంది కొడుకులు దైవానుగ్రహంతో ఆవిడకు పుట్టారు. వాళ్ళు ఇంద్రుడి దగ్గరికి పోయారు కానీ ఇంద్రుడికి శత్రువు అవ్వలేదు. నాకేదో కొడుకులు పుడతారు, పరాక్రమవంతులు అవుతారు, ఇంద్రుడిని సంహరిస్తారు అనుకున్న ఆవిడ మరుద్గణములుగా తన కుమారులు వారి స్వర్గానికి పోగానే మళ్ళీ దుఃఖించింది. ఈ ఇంద్రుడిని ఏమైనా వదలకూడదు, ఇంద్రాది దేవతల్ని జయించే మహాపరాక్రమవంతులైన దైత్యులు నాకు పుట్టాలనుకున్నది. దితి కొడుకుల్ని దైత్యులు అంటారు, అదితి కొడుకుల్ని ఆదిత్యులు అంటారు. అందుకని ఆవిడ మళ్ళీ ఒక రోజున భర్త దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవ చేసి, దేవతల వల్ల నాశనం పొందని నశించని ఒక మహాపరాక్రమవంతుడు నాకు కుమారుడు కావాలి, దానికి నాకు ఏదన్నా వ్రతం చెప్పమనగా ఆయన పుత్రాయురు వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. 10,000 సంవత్సరాలు శుచివై బ్రహ్మ గురించి తపస్సు చేస్తే అప్పుడు నీ వ్రతం పూర్తవుతుంది. నేను ఇచ్చిన మంత్రం జపం చేస్తూ బ్రహ్మని మెప్పించు, అప్పుడు నీకు వజ్రం వంటి అవయవాలు కలిగిన కొడుకు పుడతాడు అనగానే ఆవిడ నిజంగానే తపస్సు చేసింది, మొండిగా తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మ నీవు గర్భవతి అవుతావు, వజ్రం వంటి అవయవాలు కలిగిన కొడుకు పుడతాడని వరం ఇచ్చాడు. నిజంగానే ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. వాడి శరీరం ప్రతి అవయవం వజ్రంలో ఉందిట, కఠినంగా ఉందిట. వాడిని వజ్రంతో కొట్టిన వాడు చావట్ట. అందుకని వజ్రాంగనామాసో భూద్వై దితిపుత్రో మరోపమః, దేవతల కంటే పరాక్రమశాలి అయిన కుమారుడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. ఈ వజ్రాంగుడు మహాపరాక్రమవంతుడు. వెంటనే దితి కొడుకు పుట్టగానే, ఒరే నేను నీకు వజ్రాంగుడు అని పేరు పెడుతున్నాను, పుట్టుకతో బలశాలివి, పుట్టుకతో కొండంత శరీరం ధరించిన వాడివి, నువ్వు తల్లి రుణం తీర్చుకుంటావా తీర్చుకోవా అంది. అమ్మ చెబితే ఏదన్నా చేస్తాను, ఏం చేయమంటావు అనగా ఇంద్రుణ్ణి దేవతల్ని బంధించి పట్టుకొచ్చి నా కాళ్ళ మీద పారేయి అనగా మహాత్ముడైన ఈ వజ్రాంగుడు పరాక్రమవంతుడు, పుట్టుకతో పరాక్రమవంతుడు, తపస్సు వల్ల పుట్టినవాడు చకచక వెళ్ళాట స్వర్గం మీదకి. ఒంటరిగా వెళ్ళి దేవతల్ని జయించాడు, ఇంద్రుణ్ణి తక్కిన వాళ్ళని సంకెళ్లతో బంధించాడు, పట్టుకొచ్చాడు, తల్లి కాళ్ళ మీద పారేశాడు. అప్పుడు తల్లి ఏమంది, వీళ్ళని జైల్లో పారేయంది. ఈ ఇంద్రుణ్ణి క్షమించాను కానీ కసి తీరట్లా, కాబట్టి వీడిని చెరసాల్లో పెట్టు. నా కడుపులో దూరి పిండాన్ని ముక్కల కింద కొడతాడా, పైగా పిండం గండం నుంచి బయటపడింది పిన్ని అంటాడా, వీడికి ఇంత పిండం పెట్టు, చెరసాల్లో పెట్టి పో అంది. తల్లి మాట కాదనలేక వాళ్ళందరినీ చెరసాల్లో పెట్టాడు. వజ్రాంగుడు బలవంతుడే కానీ సాత్వికుడు. తల్లి మాట కాదనలేక దేవతలను బంధించాడు తప్ప అతనికి దేవతలతో విరోధం పొందాలని లేదట. కొంతమంది ఉంటారు దరిద్ర పార్టీలో ఉన్నవాడు మంచివాడే, అలాంటి వాడు అయినా చెరసాల్లో పెట్టాడు. అప్పుడు చెరసాలలో ఉన్న దేవతలు బ్రహ్మదేవ రక్షించు రక్షించని ప్రార్థించారు. బ్రహ్మకి జాలి కలిగింది. వెంటనే వజ్రాంగుడి దగ్గరకు వచ్చాడు. నాయన వజ్రాంగ ఇలా రా అనగానే వజ్రాంగుడు బ్రహ్మకి వినయంతో నమస్కరించి, తండ్రి నువ్వే స్వయంగా వచ్చావా, మా వంశానికి నువ్వే మూలపురుషుడివి, బ్రహ్మ మానసపుత్రుడు మరీచి కొడుకు కశ్యపుడు, ఆ కశ్యపుడు కుమారుణ్ణి నేను, అటువంటిది నువ్వు పిలిస్తే వస్తాను, నువ్వేమో నా దగ్గరికి స్వయంగా ఆహూతుడివి కాకుండా వచ్చావు, స్వయం ఆహూతుడివి అంటే నిన్ను నువ్వే ఆహ్వానించుకొచ్చావు, ఏం విచిత్రం అని వినయంగా నమస్కరించగా, నాయన నువ్వు ధర్మాత్ముడివి, బలవంతుడివి, నా వరం వల్ల పుట్టినవాడివి, అమ్మ చెప్పింది కదా అని అకార్యములు చేయకూడదు. అమ్మ చెప్పినప్పుడు మంచి పనులు చేయమన్నారు కానీ తల్లి చెప్పింది కదా అని అన్ని పనులు చేయకూడదు. అకార్యములు తల్లి చెప్పినా తండ్రి చెప్పినా చేయకూడదు, మంచి కార్యములు ఎవరు చెప్పకపోయినా చెయ్యాలి. దేవతల్ని చెరసాల్లో పెట్టడం అధర్మం. నేను దేవతల వల్ల నీకేమీ భయం లేకుండా వరం ఇస్తాను, వీళ్ళని విడిచిపెట్టి భూమిని నువ్వు పరిపాలించుకో, వీళ్ళు స్వర్గాన్ని పరిపాలించుకుంటారు అనగా నువ్వు ఏం చెబితే అదే చేస్తాను. నాకు నిజానికి ఇంద్రుడి మీద కోపం లేదు, కానీ ఎందుకు ఇంద్రుడిని బంధించానంటే ఇంద్రో దుష్ట ప్రజాఘాతి మాతుర్మే స్వార్థ సాధక సఫలం ప్రాప్తవానద్య స్వరాజ్యం హి కరోతు సహ. ఈ ఇంద్రుడు స్వార్థపరుడు, దుష్టుడు, నా తల్లిగారి సంతానం హింసించాడు, మా అన్నలైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని చంపించాడు, మరో అన్నగారులైన మరుద్గణములు ముక్కల కింద నరికాడు. ఆ పాప ఫలితం ఇవాళ చెరసాల రూపంలో అనుభవించాడు.
నీ అంతటి వాడు వాళ్ళని విడిచిపెట్టమని కోరితే కాదంటానా? ఇదిగో వాళ్ళందరినీ దేవతల్ని చెరసాల నుంచి విముక్తుల్ని చేస్తున్నాను, బంధ విముక్తులు చేస్తున్నాను, వాళ్ళ స్వర్గం వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, వాళ్ళు స్వచ్ఛందంగా ఏలుకోవచ్చు. మరొక మాట, ఈ ఇంద్రాది దేవతలకి నాకు నిజానికి విరోధం లేదు. నేను మాత్రాజ్ఞా పరిపాలన చేశాను. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక మళ్ళీ నా మీద కసి పెంచుకొని ఏదైనా వెకిలి వేషం వేస్తే మాత్రం నేను క్షమించను. నాకు భువనములను భోగించాలి, పరిపాలించాలనే కోరిక లేదు. తండ్రి, నువ్వే మాకు సంధి చెయ్యనగానే బ్రహ్మ ఇంద్రుడికేసి తిరిగి, విన్నారా ఈ వజ్రాంగుడి మాటలు? అంతటి మంచివాడు, ఉత్తముడు అతడు. వాళ్ళ అమ్మ తపస్సు చేయటం వల్ల ఆ తపస్సులో ఉన్న మంచి గుణములతో పాటు కొంత క్రూరత్వం కూడా వాళ్ళ అమ్మలో ఉండడం వల్ల అది కూడా పుడికి పుచ్చుకు పుట్టాడు. నా మాట మీద మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఇంక మీదట మీరు ఎప్పుడూ వజ్రాంగుడిని శత్రువుగా భావించకండి. నా మాట మీద మిమ్మల్ని బంధ విముక్తులు చేసి మీ స్వర్గం మీకు ఇస్తున్నాడు ఆయన. స్వర్గాన్ని పరిపాలించుకోండి, ఇతనితో మాత్రం శత్రుత్వం వహించకండి, మీరు ఐకమత్యంతో ఉండండి అని వాళ్ళని పంపేశాడు. అలా పంపగానే వజ్రాంగుడు, నువ్వు వేదవేత్తలలో అగ్రగణ్యుడివి, నాకు ఆత్మతత్వ సారం చెప్పు. అంటే నేను నిత్యానందం పొందాలి, జపం చేసుకోవాలి, అంతఃకరణంలో ఎప్పుడూ శుద్ధి తప్ప అశుద్ధి ఉండకూడదు, అలా నన్ను అనుగ్రహించు అన్నట్టండి. ఇలా ఏ రాక్షసుడైనా వరం కోరతట్టండి? అలా పొరపాట్లు కూడా ఎవరి వరాలు కోరరు, కోరినా ఇవ్వరు. కానీ ఈ వజ్రాంగుడి యొక్క మంచి మనస్సుకు మెచ్చుకొని ఆయన, ఈ రోజు నుంచి నువ్వు శివోహం, నేనే శివుణ్ణి అనుకో. దానివల్ల నీకు ఎవరి మీద రాగం ఉండదు, ద్వేషం ఉండదు. నీ భార్య కానీ నీ తల్లి కానీ ఎవరైనా క్రూరత్వంతో ఉన్నా ఆ క్రూరత్వం నేను అంటదు. చిదానంద రూపం శివోహం శివోహం అని కొంతకాలం అనుకుంటే ఆత్మతత్వం తెలుస్తుంది, దాంతో శాశ్వతంగా శివ సన్నిధానానికి వెడతావు అన్నాడు. చాలా సంతోషపడ్డట్టు వజ్రాంగుడు. ఇంకొక మాట, ఎంత గొప్పవాడైనా సంసారంలో ప్రవేశిస్తేనే వాడు ముక్తి పొందుతాడు. సంసారి కానివాడు సుఖి కాలేడు. స్త్రీలోలుడివి కాకుండా ధర్మప్రకారమైన కామమును పొంది ఒక భార్యతో కొంతకాలం కాపురం చేసి సంతానం పొంది అప్పుడు కైలాసానికి వెళ్ళు. అవివాహి అంటే కాముకుడు కానివాడు, సకాముకుడు కానిటువంటి వాడు ముక్తి పొందడు. నేను నీ కోసం ఒక సుందరిని సృష్టిస్తాను, ఈ సుందరిని వివాహం చేసుకో, సంసార జీవితం గడుపు. ఆ తర్వాత నేను చెప్పిన చిదానంద రూపం శివోహం అనే భావన చెయ్యి, శివుడి సన్నిధానానికి వెడతావు అనగానే, నీవు ఏం చెబితే అది చేస్తానన్నాడు వజ్రాంగుడు. అప్పుడు బ్రహ్మ వరాంగి అనే ఒక కన్యను సృష్టించాడు. నిజంగా వరాంగి, అంత సుందరి, అవయవములన్నీ తీర్చిదిద్దినట్టున్నాయట. బ్రహ్మ యొక్క సంకల్పంతో పుట్టింది ఆవిడ. కాకపోతే ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగింది. ఈ వరాంగిని సృష్టించే ముందు ఆయన ఒక అందగత్తెని, ఒక ఉత్తమురాలిని వజ్రాంగుడికి భార్యగా ఇవ్వాలని సృష్టిస్తూ ఉంటే ఎదురుగుండా దితి వచ్చి నన్ను కూడా దృష్టిలో పెట్టుకుందిట. దితిని చూస్తూ సృష్టించాడు. దాంతో ఈయన మధ్య కొంత చెదిరింది. అందుకని పుట్టినవాడు అందగత్తె అయినప్పటికీ దిక్కుమాలిన దితి బుద్ధులు కూడా వచ్చేసాయి. అందుకే ఒక అందగత్తెను సృష్టిస్తున్నప్పుడు, బ్రహ్మగారు సంకల్పం చేస్తున్నప్పుడు మధ్యలో ఈ అపరబ్రహ్మలు ఎందుకు వస్తారో తెలియదు. ఈ దౌర్భాగ్యురాలు వచ్చి మధ్యలో చేరడంతో చాలా తేడా వచ్చేసింది. మొత్తం మీద వరాంగిని సృష్టించాడు ఆయన. కశ్యప ప్రజాపతిని పిలిచాడు, వజ్రాంగుడికి వరాంగినిచ్చి పెళ్లి చేశాడు. అదృశ్యమైపోయాడు. వజ్రాంగుడు రాక్షస భావాలు లేనివాడని ముందే చెప్పాం కదా, సాత్విక భావంతో శివోహం అనుకుంటూ వరాంగితో కాలం గడిపాడు. వరాంగి కూడా రోజు భర్త గారికి ఎంతో సేవ చేసేది. తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటున్న తనకి ఎంతో సేవ చేస్తున్న భార్య మీద ప్రేమ కలిగింది వజ్రాంగుడికి. ఒకరోజు అడిగాడు, నేను బాగా జపం చేసుకుంటున్నానంటే దానికి మూలకారకురాలు నువ్వు కూడా మంచిదానివే, సకామం ధర్మకామం తప్ప నీ దగ్గర అధర్మకామం లేదు, అందుకే మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో ఇచ్చేస్తానన్నాడు ఆయన. నువ్వు అడిగితే ఇవ్వకుండా ఉండనన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ ఏమన్నా తెలుసా, ఆవిడ సంబోధన చాలా గొప్పదండి. సత్పతే అంటే ఓ మంచి మొగుడా అంది. నువ్వు నిజంగా మంచి మొగుడు అయితే నేను అనుకున్న వరం ఇస్తావా అంది. ఓరి నాయనోయ్, మంచి మొగుడు అయితే వరం ఇస్తావా అని అన్నది అంటే ఏదో మెలిపెడుతోందని అర్థమైపోయిందంటో ఈయనకి. ఏమండి నాకు ఇలాంటిది కావాలి అని అడగకుండా, నువ్వు నిజంగా మంచి మొగుడువేనా, మంచి మొగుడు అయితే నేను అనుకున్న వరములు ఇస్తావా అనగానే అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి,
సరే మాటిచ్చానుగా, నువ్వు ఏమడిగితే అది ఇస్తానని, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇంద్రుడికి దుఃఖం కలిగించే కొడుకు నాకు ఇయ్యంది ఆవిడ. మహాబలం త్రిలోకస్య చేతారిం హరిదుఃఖదం. హరిదుఃఖదం, హరి అంటే ఇక్కడ ఇంద్రుడు. ఇంద్రుడికి దుఃఖాన్ని ప్రసాదించే కొడుకు కావాలి, వాడు మహాబలవంతుడై ఉండాలి. ఇంద్రుడి చేతకదని రోజు దేవతల్ని ఏడిపించే కొడుకు కావాలి. ఐ వాంట్ దట్ సన్ అన్నది. ఒక్క క్షణకాలం వజ్రాంగుడు తెల్లబోయటండి. విస్మితోభూత్ అంటే విస్మితుడైపోయాడు. నేను శివోహం అనుకుంటూ ముక్తి పొందుదాం అనుకున్నా, బ్రహ్మగారి మధ్యలో నాకు ఈవిడ అంటగట్టాడు. పోని అంటగడితే ఈవిడేదో సేవ చేస్తుంది కదా అనుకుంటే ఇటువంటి కొడుకుని అడిగింది. ఓ మంచి కొడుకు కావాలి, యోగి కావాలి, ఏదో పద్మాకర్ గారు లాంటి ఉత్తమోత్తముడైన పౌరాణికుడు కావాలని కోరుకోకుండా దౌర్భాగ్యరాలు ఇలాంటి కోరికరింది ఏమిట్రా అనుకుని, సరే ఏం చేస్తాడు, కాదనలేడు, అవుననలేడు. ఒక్క క్షణకాల ఆలోచనలో పడ్డాడు. ప్రియేచ్ఛతి విరోధం వై సురేర్మే నహి రోచతే కిం కుర్యాం హి క్వగచ్ఛేయం కథన్నస్యేన్న మే పణః ప్రియా మనోరథశ్చైవ పూర్ణస్యాత్రిజగద్భవేత్ క్లేశయుంనితరాం భూయో దేవాశ్చ మునయోస్తథా. నా భార్య దేవతలతో విరోధం కోరుకుంటోంది. నాకు దేవతలతో స్నేహం తప్ప వైరం ఇష్టం లేదు. దేవతలు సాత్వికులు, వాళ్లతో విరోధం పొంది ఎవడు బాగుపడ్డాడు. ఇప్పుడు నా భార్య కోరిక తీరిస్తే ఇంద్రాది దేవతలకే కాక లోకానికి కూడా ప్రమాదం. కేవలం దేవతలకే కాదు, దేవతా విరోధి వల్ల లోకాలకి ప్రమాదమే. తీర్చకపోతే నేను నీవు ఏమి కోరినా ఇస్తానన్న నా వరం చెడిపోతుంది. ప్రియురాలైన భార్య కోరిక తీర్చని వాడు నరకానికి పోతాడు. ఇక్కడ రాశాడండోయ్, నపూర్ణస్యాత్ ప్రియా కామస్తదా మే నరకో భవేత్. భార్య మాట కాదని, ప్రియురాలి మాట కాదన్నవాడు నరకానికి పోతాడు. ఎలా రా బాబు, ఇది పెద్ద గొడవ వచ్చింది నాకు. ఎలా చూసినా నరకం తప్పేటట్లేదు. ఆవిడ మాట అవునన్నా నీచుడు పుడతాడు, అది నాకు నరకమే. కాదన్నా నరకమే. ద్విధాపి ధర్మ నిర్వై, రెండూ అధర్మమే. ధర్మ సంకటంలో పడిన నాకు ఇప్పుడు ముక్తి మార్గం ఒకటి తెలుస్తోంది. మా తండ్రి మహాత్ముడు బ్రహ్మదేవుడు, అందరికీ పితామహుడు ఆయన. నువ్వు ఏం చేసినా పర్వాలేదు, శివోహం అనే భావన విడిచిపెట్టకు. అంతా శివమయం అనుకో, ఏం చేస్తున్నా శివుడే చేస్తున్నాడు అనుకో, శివార్పణ వస్తు అనుకోమన్నాడు. కాబట్టి శివార్పణ వస్తు అనుకుంటాను. అప్పుడు ఆ తర్వాత ఏం జరిగినా బాధ్యుణ్ణి నేను ముక్తికి పోతాను అనుకున్నాడు. ఇది శివేచ్ఛ అనుకున్నాడు. సరే అన్నాడు. వెంటనే బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నీ భార్య కోరిక తెలుసు, నీ బుద్ధి నాకు తెలుసు. శివుడి సంకల్పం ఇలా ఉన్నది. నువ్వేమో తత్వజ్ఞానం ప్రసాదించు, ముక్తి పొందుతానంటే మీ ఆవిడ నరభుక్తి కావాలంటోంది. ఏం చేస్తాం? సరే, లోకకంటకుడైన కొడుకు ఒకడు నీకు పుడతాడు. వాడు పుట్టాక నువ్వు ఎక్కువ కాలం ఉండకు, శివుణ్ణి తలుచుకుని కైలాసానికి పో. వాడు తపస్సు చేస్తాడు, బలవంతుడవుతాడు, లోకకంటకుడవుతాడు. ఆ లోకకంటకుడి వల్ల లోకాలకు ఉపకారమే జరుగుతుందిలే అన్నాడు ఆయన. అప్పుడు వజ్రాంగుడు భార్యకి విషయం చెప్పాడు. కొంతకాలానికి వరాంగి గర్భం ధరించింది. ఆ కడుపులో పిల్లాడు పడినప్పుడే భూమి అంతా వణికిపోయిందిటండి. కొంతమంది గర్భవతులు అవుతారు, దుర్భరం అవుతుంది జగత్తంతా. ఆ తర్వాత కొంతకాలానికి ఒక కుమారుడు పుట్టాడు. వాడు మహాకాంతితో పుట్టాడు. వాడు పుడుతూ ఉంటే 3 ఉత్పాతములు, త్రివిధోత్పాతములు, దివిభూవ్యంతరిక్షేచ సర్వలోక భయంకరా అన్నారు. ఆకాశంలో, భూలోకంలో సర్వలోక భయంకరమైనటువంటి కంపాలు వచ్చాయి. స్వర్గ, అంతరిక్ష, భూలోక ఉత్పాతములను త్రివిధ ఉత్పాతములు అంటారు. అంటే స్వర్గలోకము కంపించింది, దేవతలు వణికిపోయారు. అంతరిక్షంలో ఉల్కలు లాలడం, నక్షత్రాలు కొట్టుకోవడం, గ్రహాలు గతులు తప్పడం జరిగాయి. భూలోకంలో కుక్కలకి నక్కలు పట్టడం, సింహాలకి పిల్లులు పట్టడం, పిల్లులకి పులులు కొట్టడం, ఇటువంటి దరిద్రాలు జరిగాయి. ఇళ్లలో హఠాత్తుగా తేళ్లు వచ్చాయి. ఉపన్యాసం భక్తితో వింటున్న వాళ్ళ మధ్యలోకి పాములు వచ్చాయి. మీ దగ్గరికి రాలేదు అంటే ఆ దౌర్భాగ్యుడు పుట్టలేదు కనుక. ఈ విధంగా మొత్తం మీద గందరగోళం అయిపోయింది. దేవలోకంలో ఉత్పాతాలే,
ఆకాశంలో ఉత్పాతములే, భూమి మీద ఉత్పాతాలు వచ్చాయి, అనర్థకాలు జరిగాయి, ఉల్కాపాతాలు, పిడుగుపాట్లు పడ్డాయి, క్రూర జంతువులు పుట్టుకొచ్చాయి. హఠాత్తుగా కోటాను కోట్ల జంతువులు, సింహాలు, పులులు, నక్కలు ఇటువంటి తెగపుట్టి అటు ఇటు పరిగెత్తాయి. భూమి కంపించింది, పర్వతాలు కంపించాయి, దిక్కులు మండాయి. పైనుంచి వర్షం కురిసింది మేఘాలు లేకుండా. పైగా ఆ వర్షంలో దుమ్ము కురిసింది టండోయ్. మేఘములు వర్షిస్తే నీళ్లు వస్తాయి, మేఘాలు లేకుండా వర్షం వచ్చింది. వర్షంతో నీళ్లతో పాటుగా దుమ్ము ధూళి వచ్చాయి, ఎముకలు కురిశాయి, తుఫాన్లు పుట్టాయి, ప్రపంచమంతా కదిలిపోయింది, వృక్షములు కిందకి రాలిపోయాయి, రాహువుతో కూడిన సూర్యచంద్రుడు చుట్టూ కాంతి మండలాలు ఏర్పడ్డాయి. ఇదంతా భయంకర ప్రళయాన్ని సృష్టించింది. కొండ గుహల్లోంచి భయంకర శబ్దాలు పుట్టాయి. నక్కలు అరుస్తూ ఉంటే నోట్లోంచి నిప్పులు వచ్చాయిట. గ్రామాల మధ్యలో నక్కలు తిరిగాయి. కుక్కలు నక్కలను చూచి భయపడి పారిపోయాయిట. కుక్కలకి నక్కలు భయపడతాయి కానీ నక్కలకి కుక్కలు భయపడడం జరిగింది. అక్కడ గొడ్లగోపలు అరిచాయి. ఇంకా ఒకటేమిట్లండి, ఇంతలో గాడిదలు వాండర్ పెడుతూ తిరిగి కింద పడిపోయాయి. ఒంటెలు కన్నీళ్లు కారిచాయి, ఏనుగులు కింద పడ్డాయి. మళ్ళీ ఇంతలో ఆకాశంలో మేఘాలు వచ్చాయి, మేఘాలు చీము నెత్తురు వర్షించాయి. ఇంత భయంకరమైన ఉత్పాతములు పుట్టగానే జగత్తు వణికిపోతూ ఉంటే అప్పుడు కశ్యప ప్రజాపతి, కంగారు పడకండి, నాకు మనవడు పుట్టాడు, వాడి ప్రభావం ఇది అన్నట్ట. కశ్యపుడు కొడుకేగా వజ్రాంగుడు, ఆ వజ్రాంగుడికి ఒక కొడుకు పుట్టాడు. వాడు దుఃఖములను ఇచ్చేవాడు, అందుకే తారకుడు అని వాడికి పేరెట్టారట. తారకాసురుడు అని పేరెట్టారు వాడికి. ఈ తారకాసురుడు పుడితే ప్రపంచం ఇలా తరించింది అనగానే అమ్మ బాబోయ్ అని దేవతల ముందు వణిగిపోయారట. వీడు పుట్టగానే ఇంత గందరగోళం జరిగిందంటే వీడు పుట్టి పెరిగితే ఇంకా భవిష్యత్తు ఏమవుతుందో అనుకున్నారు. వాడు పుట్టగానే 3 తాడి చెట్లంత శరీరం ధరించాడు. ఏకంగా పుట్టిన కాసేపటికే అంత శరీరం ధరించి మహాకాయుడై, తల్లి దండం ఏం చేయమంటావు వరాంగి అనగా, ఇదిగో మీ బామ్మగారు ఏం చెబితే అది కాముగా చేసి వచ్చేయండి ఆవిడ. వెంటనే ఈయన బామ్మ దితికి నమస్కరించాడు. ఏమిటి పితామహి, నా కర్తవ్యం అన్నాడు. మీ అమ్మ నా కోసమే నిన్ను కన్నదిరా, అసలు కోడలంటే ఈవిడే, నా మేడలన్నీ ఈవిడికి రాసిచ్చేస్తాను. నువ్వు నా కోసం పుట్టావు, నువ్వు సామాన్యుడివి కాదు, దేవ విరోధివి. దేవతల్ని సర్వనాశనం చెయ్యాలి, పీడించాలి, పిప్పి చెయ్యాలి, మునుల్ని చితక్కొట్టేయాలి. ఈ మునులంతా దేవపక్షపాతులు. దానికి ఇప్పుడున్న నీ బలం చాలదు. వెళ్ళి మధువనంలో కొంతకాలం పాటు కఠోర నియమంతో బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి. బ్రహ్మగారు ప్రత్యక్షమై వరాలు ఇస్తాడు, ఆ వరాలతో విజృంభించు. నీకు చిన్న విషయం చెబుతున్నాను విను. బ్రహ్మగారు అంత తేలిగ్గా చావులేని వరం ఇవ్వడు. నువ్వు నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఏ విధంగా ప్రయత్నం చేస్తే చావు ఉండదో అటువంటి వరం కోరుకో అన్నట్ట. ఇలా ఉండాలి బామ్మ అంటే. ఎంత గొప్ప బామ్మవే నువ్వు అని ఆవిడికి దండం పెట్టి, తల్లికి దండం పెట్టి ఈయన వెంటనే మధువనానికి వెళ్ళాడు. మధువనం అంటే ఇప్పుడు మధురాపురం అంటున్నామే, అక్కడికి వెళ్ళాడు. యమునా నదీ తీరంలో కూర్చున్నాడు. యమునలో స్నానం చేసిన తర్వాత తీరంలో కూర్చుని కొంతకాలం తపస్సు చేశాడు. తపస్సు ఫలించలేదు. దాంతో కూర్చుని తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం కాడనుకుని ఎడంకాలు నేల మీద పెట్టి కుడికాలు ఎడమ మోకాలు మీదకి చేర్చి ఒంటికాలు మీద నిలబడి 2 చేతులు పైకెత్తి కఠోర దీక్షతో ఓం నమో బ్రహ్మణ్య దేవాయ హిరణ్యరేతసే అంటూ తపస్సు చేశాడు. అయినా బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. అప్పుడు ఆయన సూర్యుడికేసి తీక్షణమైన చూపులతో చూస్తూ, సూర్యుడు చూస్తూ ఉంటే కాసేపటికి కళ్ళు ఏమవుతాయి, బైర్లు గమ్ముతాయి. ఆ తర్వాత కంటికి ఏం కనపడదు, చత్వారం వస్తుంది. అందుకని సూర్యుడిలో ఉన్న బ్రహ్మ తేజస్సుని చూస్తూ తపస్సు చేస్తాను, అలా చూస్తూ కళ్ళు పోయినా బ్రహ్మని మెప్పిస్తానని అలాగే సూర్యుడికేసి చూస్తూ ఒంటికాలి మీద నిలబడి అస్సలు కళ్ళు ముయ్యకుండా తపస్సు చేశాట 10 ఏళ్ళు. అసలు 10 ఏళ్ళు సూర్యుడికేసి ఏకధాటిని ఎవడన్నా చూడగలడా? పోనీ పగలు చూసి రాత్రిపూట కాసేపు కళ్ళు మూసుకున్నాడంటే రాత్రి కళ్ళు మూసుకునేవాడు కదా, అలా సూర్యోదయం అయ్యేదాకా గుడ్లు అప్పగించి అలాగే చూసేవాడట. 10 ఇయర్స్ రెప్పేయకుండా చూశాడు. ఆ రెప్పలు బిగుసుకుపోయాయి, కంటి గుడ్లు ఉన్నాయో లేదో తెలియదు, అసలు కళ్ళు కదలడంలా. వీడు చలనం లేకుండా నిశ్చలుడైపోయి అలాగే అంటున్నాడు పెదవులు కదులుస్తూ. అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. దిక్మాల రాక్షసులకు ఉన్న మొండితనం ఎవరికీ ఉండదు. ఆ మహా తపస్సుకి ఆశ్చర్యపోయాడు బ్రహ్మ. ఎక్కువ తపస్సు చేస్తే శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు లేస్తాయి. అదే తపస్సు అంటే. తపము అంటే వేడి. మనిషి బాగా నిష్ఠతో తపస్సు చేస్తే వాడి శరీరం వేడెక్కుతుంది.
కొంతమందికి శరీరమే వేడెక్కుతుంది, కొంతమందికి శిరస్సు పైభాగం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు లేస్తాయి. ఈ అగ్నిజ్వాలలు వెళ్ళి ఎవరి కోసం తపస్సు చేస్తున్నామో వాళ్ళని కాల్చేస్తాయి. అప్పుడు ఆ వేడి తట్టుకోలేక దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఇదన్నమాట తపస్సు అంటే. వీడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తూ ఉండడం వల్ల వీడి మూర్ధం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు ఉండల్లాగా, ఏదో నిప్పు కొండల్లాగా తయారై పైకి లేచిపోయాయిట. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచత్తపోవకిరిచేన్. ఉగ్రమైన ఆచారంతో కఠోర తపస్సు చేస్తున్న ఈ దుర్మార్గుడి శిరస్సు నుంచి లేచిన అగ్నిజ్వాలలు భయంకరమై అలా సమస్త లోకాలని దాటి బ్రహ్మ దాకా వెళ్ళాయి. లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ కాల్చి కాల్చి చిట్ట చివర బ్రహ్మగారి పాదాల దగ్గరికి వెళ్ళాయి. బ్రహ్మగారి కాళ్ళు కూడా ఈ అగ్నికి కాలిపోయాయి. కాలిపోగానే సరస్వతి, ఎక్కడి నుంచండి నిప్పు వచ్చింది మిమ్మల్ని కాల్చింది అని అడిగింది. ఈ నిప్పు భూలోకంలో నా కోసం మధువనంలో తపస్సు చేస్తున్న తారకాసురుడి శిరస్సు నుంచి పుట్టిన నిప్పు అనగానే, ఈ నిప్పు మీకు ముప్పు తెచ్చిపెట్టేలోపు మీరు తొందరగా తప్పుకొని వాడికి వరాలు ఇవ్వండి బాబు అందిట. అప్పుడు ఆయన తక్షణం బ్రహ్మలోకం విడిచి హంసవాహనం మీద వీడున్న చోట ప్రత్యక్షమయ్యాడు. నాయనా తారక, లే లే, ఏం కావాలో కోరుకో, ఇస్తున్నాను నేను నీకు వరాలు. ఏమి తపస్సు చేసావురా నువ్వు? నీ తపస్సుకి నేనే ఆశ్చర్యపోయాను. నీ నెత్తి మీద నుంచి వచ్చిన అగ్నిజ్వాలలు నా కాళ్ళు కూడా కాల్చాయి. ఓరి ఓరి, అందుకేరా మిమ్మల్ని రాక్షసులు అన్నారు. మొండివాడివి, బండవాడివి, రాతిగుండెవాడివి, కోరుకో, ఏం కావాలో ఆ వరం ఇస్తాను అనగానే ఒక్కసారి ఆ మాటలకి తెరిచిన గుడ్లు మూసి మళ్ళీ తెరిచాడు ఆయన. అప్పటిదాకా నిశ్చలంగా ఉన్న కనుగుడ్లు కదిలే. ఎవరు నన్ను పిలిచింది అని తారకుడు తలలా ఊపి చూసేట. ఎదురుగుండా హంసవాహనం మీద పద్మము వంటి రంగుతో, మంచి తామర పువ్వు ఎరుపు వంటి కలర్తో అన్నమాట పద్మవర్ణుడు బ్రహ్మ కనపడ్డాడు. హంసేమో తెల్లగా ఉంది. తెల్లని హంసవాహనం మీద పద్మం, ఎర్ర తామర పువ్వు ఏ రంగులో ఉంటుందో ఆ రంగుతో 4 ముఖాలతో పరమ సౌందర్యవంతుడు, కిరీటములు పెట్టుకున్న పుణ్యాత్ముడు, ధాత విధాత, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాత, సత్తపో నివహాభీష్ట వరప్రదాత, జగన్నిర్మాత కనబడగానే 2 చేతులు వినయంగా జోడించి ప్రభు పాహి పాహి అన్నాడు ఆయన. త్వయి ప్రసన్నే వరదే కిమసాధ్యం భవేన్మమ అతో యాచే వరం త్వత్త శృణుతన్మే పితామహ. ప్రభు, నా తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమయ్యావా, వరాలు ఇస్తానన్నావా? ఇది నాకు పరమానంద కారణం. నీవలే భక్తులకు ఎంత సులభముగా దర్శనమిచ్చేవాడి ప్రపంచంలో మరొకడు ఉండడం. నువ్వు ఉత్తముడివి, దేవతల్లో శ్రేష్ఠుడివి. అందుకే పిలిచి పిలవగానే ప్రత్యక్షమయ్యావు, వరాలు ఇస్తానంటున్నావు. నా యందు ప్రసన్నుడివైతే, నిజంగా వరాలు ఇవ్వాలనుకుంటే నేను అడుగున 2 వరాలు ఇయ్యి. ఈ ప్రపంచంలో బలంలో నాతో సాటి వచ్చేవాడు ఎవడో ఉండకూడదు. నీ సృష్టిలో నా బలంతో సాటి వచ్చేవాడు బలవంతుడు ఉండకూడదు. బ్రహ్మ సృష్టి అన్నాడండి. శివుడు విష్ణువు బ్రహ్మ సృష్టి కాదు కదా. అందుకని నీ సృష్టిలో నా వంటి బలవంతుడు మరొకడు ఉండకూడదు. నాకు సాటి వచ్చే వీరుడు ఉండకూడదు. చావు లేకుండా నువ్వు ఎవరికి వరం ఇవ్వవు. కాబట్టి 2వ వరం ఏమిటంటే, శివవీర్యం వల్ల, రుద్రవీర్యం వల్ల పుట్టినవాడు ఆయుధం ప్రయోగిస్తేనే నేను చావాలి. కారణం ఏమిటో తెలుసునా? శివుడికి పెళ్ళే కాలేదుగా, వాళ్ళ ఆవిడ లేదుగా. కాబట్టి శివుడికి కొడుకు పుట్టే ఛాన్సే లేదు. శివుడు సతీదేవిని తప్పి ఎవరిని భార్యగా స్వీకరించనన్నాడు. సతీదేవి చచ్చిపోయింది, శరీరం విడిచిపెట్టింది. కాబట్టి శివుడికి భార్య ఉండదు. భార్య ఉండకపోతే కొడుకు పుట్టడు, పుట్టకపోతే నేను చావను. కాబట్టి రుద్రవీర్య సముద్భవుడి వల్ల తప్ప ఎవరి చేతిలో చావు లేకుండా వరం ప్రసాదించు. ఇవి నా చావు తెలివితేటలు అన్నాడు వాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, శివుడికి పెళ్ళి అవ్వదు, రుద్రవీర్య సముద్భవుడు పుట్టడు, కాబట్టి తనకు చావు ఉండదు అనుకుని ఇన్ని తెలివితేటలు ఉపయోగించి కోరాట. నా వంటి బలవంతుడు ఉండరాదు, రుద్రవీర్య సముద్భవుడు చేతిలో తప్ప ఎవరి చేతిలో చావకూడదు అనగానే, అలాగే నాయన, నా సృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరూ నీతో యుద్ధం చేయలేరు, అవునా? అంత పరాక్రమం ఇస్తున్నాను. ఇక 2వది, రుద్రవీర్య సముద్భవుడి చేతిలో చస్తావు. ఒక రుద్రకుమారుడు వస్తాడు, శివకుమారుడు, వాడి చేతిలో నీకు మృత్యువు తప్పదు. ఎలా వస్తాడో ఏమిటో ఇప్పుడేం ఆలోచించద్దు, సమయం వస్తే అన్నీ ఆవిర్భవిస్తాయి అని అన్ని వరములు ఇచ్చి బ్రహ్మ అదృశ్యుడైపోయాడు. అప్పుడు వాడు ప్రసన్నుడై, అమ్మయ్య, ఇక నాకు చావు లేదు, ఎందుకంటే నన్ను చంపేవాడు పుట్టలేదు, ఇక పరాక్రమవంతుణ్ణి అనుకుని ముందుగా ఎంత దుర్మార్గులైన రాక్షసులు గురుభక్తి కలిగిన వాళ్ళు
పాపాత్ములైనా గురుభక్తి కలిగిన వాడు బాగుపడతాడు కదా శాస్త్రం. వాడు రాక్షస గురువు శుక్రాచార్యుడికి నమస్కరించాడు. ఆ తర్వాత శుక్రుడికి నమస్కరించిన ఈ వక్రుడు ఏం చేశాడో రేపు మళ్ళీ మనం నిర్వక్రంగా చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహ్యం